పెళ్లి చేసుకోవాలని ఆరాట పడుతున్నారా? జర జాగ్రత్త. అసలే పెళ్లి కావట్లేదని ఎవరు దొరికితే వాళ్ళే అన్నట్టుగా పెళ్లికి సిద్ధమైపోతున్నారా? అయితే కాస్త ఆగండి. పెళ్లిళ్ల మీద పెళ్లిళ్ళు చేసుకుని డబ్బులతో పరారీ అయ్యే ముఠాలున్నాయి, కాస్త చూసుకోండి. రాజస్థాన్ పోలీసులు 7 నెలల్లో 25 మందిని పెళ్లి చేసుకుని కోట్ల రూపాయల విలువైన వస్తువులతో పారిపోయిన అనురాధ పాశ్వాన్ అనే మహిళను అరెస్ట్ చేశారు. ఈ మోసం వెనుక పెద్ద ముఠా ఉందని, అనురాధ పెళ్లి కోసం ఎదురుచూస్తున్న యువకులను లక్ష్యంగా చేసుకుని మోసం చేసిందని తెలిసి అందరూ నివ్వెరపోతున్నారు. పోలీసులు ఈ ముఠాలోని ఇతర సభ్యులను కూడా ఇప్పుడు అన్వేషించే పనిలో పడ్డారు. ఓ మహిళ కేవలం 7 నెలల్లోనే ఏకంగా 25 మంది పెళ్లిళ్ళు చేసుకుంది. వామ్మో, అంతమందిని ఎందుకు చేసుకుంది అని మీకు డౌట్ రావచ్చు. ఆ పెళ్లిళ్ళ వెనుక పెద్ద స్కామ్ ఉంది. అదేంటో తెలిస్తే పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధం వచ్చిందంటేనే గుండెలు జారిపోతాయి. ఇలాంటి సంఘటనల గురించి విన్నప్పుడే పెళ్లికి ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని పెద్దలు ఊరికే చెప్పలేదని గుర్తొస్తుంది. ఇక ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, వయస్సు పైబడుతున్న ఇంకా పెళ్లి కాని యువకులను టార్గెట్ చేసి పెళ్లి చేసుకుని విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న మహిళను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం భోపాల్లో సవాయ్ మాధోపూర్ పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ మహిళ కేవలం 7 నెలల వ్యవధిలోనే 25 మంది యువకులను పెళ్లి చేసుకుని మోసం చేసినట్లుగా బయటపడింది. అయితే ఈ స్కామ్లో ఆ మహిళ ఒక్కతే కాదు, ఆమె వెనుక పెద్ద గ్యాంగే ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్కు చెందిన అనురాధ పాశ్వాన్ గతంలో ఓ ఆసుపత్రిలో పనిచేసింది. భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకున్న అనురాధ ఆ తర్వాత మధ్యప్రదేశ్కు మకాం మార్చింది. భోపాల్లో నివసిస్తూ ఓ పెళ్లిల ముఠాతో చేతులు కలిపింది. పెళ్లి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న యువకులను ఆ ముఠా సభ్యులు లక్ష్యంగా చేసుకునేవారు. ఒక మంచి పెళ్లి సంబంధం ఉందని చెప్పి అనురాధ ఫోటో చూపించేవారు. ఆ తర్వాత చట్టబద్ధంగా వివాహం జరిపించి పెళ్లి చేసినందుకు భారీగా కమిషన్ తీసుకునేవారు. అనురాధ కొద్ది రోజులు అత్తారింట్లో ఉండి వీలు చిక్కగానే బంగారం, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులతో రాత్రికి రాత్రి ఉడాయించేది. ఇలా వివిధ రాష్ట్రాల్లో 7 నెలల్లో 25 మందిని మోసం చేసింది. సవాయ్ మాధోపూర్కు చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి మే 3న ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. సునీత, పప్పు మీనా అనే ఇద్దరు ఏజెంట్లకు 2 లక్షలు చెల్లించి అనురాధతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నామని, ఏప్రిల్ 20న స్థానిక కోర్టులో వివాహం చేసుకున్నానని విష్ణు శర్మ చెప్పాడు. అయితే ఇంట్లోని విలువైన వస్తువులతో అనురాధ మే 2న పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సినీ ఫక్కీలో ఓ కానిస్టేబుల్ను పెళ్లి కొడుకుగా పంపారు. ఏజెంట్తో సంప్రదింపులు జరపగా అనురాధ ఫోటో పంపించాడు. డైరెక్ట్గా కలిసి మాట్లాడాలని చిరునామా తీసుకున్న కానిస్టేబుల్ ఆ వివరాలను ఉన్నతాధికారులకు అందించాడు. దీంతో పోలీసులు రైడ్ చేసి అనురాధను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో రోష్ని, రఘుబీర్, గోలు, మజ్బూత్ సింగ్ యాదవ్, అర్జున్ అనే మరికొందరు నిందితులున్నట్లుగా పోలీసులు గుర్తించారు.